అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సంతానం అందరిలోనూ నా కీరవాణి అంటే ప్రాణం. ఎప్పుడు చిలక చిలక అనే పిలుస్తాను నేను. అవునా? కీరవాణి అని పేరు కదా. అవును. విప్రనారాయణ సినిమా చూసి అందులో చాలా పరవశం అయిపోయి అందులో మల్లీశ్వర ఒకటి విప్రనారాయణ సినిమా ఒకటి నన్ను ప్రభావితం చేసిన చిన్నప్పటి నుంచి. అవునా? దానిలో ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన అన్న పాట ఉంటుంది, భానుమతి పాడిన పాట. ఆ పాట చాలా ఇష్టం. ఒకసారి రాజేశ్వరరావుని కలిసి ఈ పాట ఏ రాగం అంటే నాకు ఇది రాగం, ఇది చాలా ఇష్టం ఇది అన్నాను నేను. ఆ రాగం పేరు కీరవాణి అన్నారు వాళ్ళు. అప్పుడు నేను అన్నా, నాకు కూతురు పుట్టినా కొడుకు పుట్టినా ఇదే పేరు పెడతా అన్నా. ఓకే. ఆయన ఆశ్చర్యపోయి కూతురు పుడితే ఓకే, కొడుకు పుడితే ఎలా పెడతారు అని అడిగారు ఆయన. నాకు తెలీదు అన్నాను. ఆ రాగం ఇష్టం అలా పెడతా అన్నాను నేను. మీ మీద అభిమానంతో, పాట మీద అభిమానంతో, రాగం మీద అభిమానంతో నా కొడుకు ఆ పేరే పెడతాను. ఫస్ట్ సంతానం మావిడి తెలీదు, షీఈస్ క్యారింగ్. అప్పుడు నిజంగా పుట్టాక ఆ మాట నిలబెట్టుకున్న కీరవాణి అని పేరు పెట్టారు. ఓకే. ఆ తర్వాత మరకతమణి కలుపుకున్నాం దాన్ని. అంటే స్కూల్ రికార్డ్స్లో కూడా అదే ఉంటుందా? మరకతమణి ఉంటుందా స్కూల్ రికార్డ్స్? అంటే ఇప్పుడు తమిళ్లోను మలయాళంలోనూ మరకతమణి అని ఉంటుంది, కీరవాణి ఉండదు. ఓకే. తెలుగులోను కన్నడలోను కీరవాణి అని ఉంటుంది తను చేసిన సినిమాలకి. హిందీలో క్రీమ్ అని పెట్టుకున్నాడు, క్రీమ్ అని ఉంటుంది. ఎంఎం అంటే మరకతమణి. ఆ పేరు వెనకాల అంత కథ ఉంది. అందరూ అటు అయితే ఆడ పేరు పెట్టు, నాకు తెలియదు అంతే అలా. కానీ ఆ పేరు బలం రాజేశ్వరరావు ఆయన ఆ దేవుళ్ళ వెనకాల ఉండుంటే నా ఉద్దేశం. అంత ఎత్తు అలా అంచెలంచెల మీద అలా ఎత్తాడు. గోల్డెన్ గ్లోబ్ సాధించాడు, పద్మశ్రీ ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. మొట్టమొదటి ఏషియన్ మ్యూజిక్ డైరెక్టర్. సో అది ఆ క్రెడిట్ అనేది ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది. అది పద్మశ్రీ ఇచ్చారు, పద్మశ్రీ వచ్చింది. ఇప్పుడు ఇది ఆస్కార్ కూడా వస్తే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుడిని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొద్దున సుమతి అన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా వీడి మీద ఆనందమే ఆనందం. నేను మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో స్టడీ మొదలుపెట్టి కుదరవల్లి నాగేశ్వరరావు కూడా చదువుతున్నాడు. 1 ఇయర్ అయిపోయాక నాకెందుకో ఈ స్కూల్ స్టాండర్డ్ నా స్టాండర్డ్కి సరిపోదు. బాంబేలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది, అది ఏషియాకే పెద్దది, వరల్డ్లోనే రెండోది అని చెప్పుకుంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకోవాలని ఒక కాంక్ష పుట్టింది. సో మా నాన్నగారికి కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయారు. మెడ్రాస్ ప్రయాణమే ఇచ్చి సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి, ఈ సెకండ్ ఇయర్ ఇక్కడ జాయిన్ అవ్వకుండా బాంబే వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయా. ఆ తర్వాత మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. సరే అన్నారు. అక్కడ 5 ఏళ్ళు చదివారు. 53, 54, 55, 56, 57 చదివి వెనక్కి వచ్చి ఇంత చేస్తాను. కానీ నాకు ఆర్ట్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సినిమాల మీద ఇంట్రెస్ట్. మా నాన్నగారికి సినిమాలు అంటే పడదు, ఆర్ట్ అంటే అభిమానం. ఆర్టిస్ట్గా ఎంతైనా ఎంత ఏం చేయాలన్నా ఓకే, సినిమా ఫీల్డ్లో జాయిన్ అవ్వటం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే వ్యసనాలకు ఆటపట్టులు అనే పేరు అప్పుడు అలా పాడైపోతారు నా బిడ్డలు, వద్దని. కానీ ఈ ఆర్ట్ వంకతోనే సినిమా ఫీల్డ్కే వచ్చాను నేను. మా నాన్నగారిని మోసం చేసి. మీకు సపోర్ట్ అప్పుడు ఎవరు? మరి కుదరవల్లి నాగేశ్వరరావు ద్వారా సినిమా ఫీల్డ్ పరిచయం అయిపోయింది నాకు. అలా అందుకు గుమ్మడి గారు అలా జగ్గయ్య గారు అలా అందరూ పరిచయం అయిపోయారు. ఎక్కువ షూటింగ్లకి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళింది చాలా తక్కువ. బాంబే నుంచి వచ్చేసి అలాగే బాంబేలో కూడా నిజంగా ఆర్ట్ నేర్చుకుని చాలా అక్కడ స్టూడియోలు అక్కడ ఆర్టిస్టులు పరిచయం అయిపోయారు. దేవానంద్ నాకు ఫ్రెండ్, రాజ్ కపూర్ నా ఫ్రెండ్, గురుదత్కి ఫ్రెండ్ అని చెప్పను, ఆయన ఆరాధించేవాడిని. వీళ్ళిద్దరిని చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, దేవానంద్, రాజ్ కపూర్. ఎలా అయ్యారంటే, నేను అక్కడ జుహూ బీచ్ అని ఉంటుంది తెలుసా, ఆ జుహూ బీచ్కి వెళ్ళే దారిలో నా హోటల్, నా రూమ్ అదేని. బాల్కనీలో ఇలా నుంచుంటే సాయంత్రం అయ్యేసరికి సినిమా వాళ్ళు అందరూ జుహూ బీచ్కి వచ్చేవారు అనమాట. ఓపెన్ టాప్ కార్ల మీద. వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఇష్టమే. ఓపెన్ టాప్ కారుల్లో అలా వెళ్తూ ఉంటే అడుగు దేవానంద్, అడుగు రాజ్ కపూర్, అడుగు ఈడు చెప్పు దిలీప్ కుమార్ అడుగు అని అలా చెప్తూ అన్నాడు. ఇలా చూసి ఏం చేస్తానంటే, దేవానంద్ కారు వస్తుంటే కిందకి దిగిపోయి ముందే
ఇలా ఆపి ఆ కారుని అలా పరిచయం చేసి మీ ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగి ఆటోగ్రాఫ్ పెట్టుకుని అలా పరిచయం చేసుకుని బీచ్కి వెళ్ళిపోయి అక్కడ ఆయనతో పాటు కాసేపు కూర్చుని అలా 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 ఫ్రెండ్షిప్ చేసాను అనమాట. అంటే వాళ్ళు మీరు అప్పటికి ఒక మామూలు సామాన్యుడే కదా, స్టూడెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తి ఎదిగిపోలేదు. వాళ్ళు కెరీర్లో బిగినింగ్లో ఉన్నవాళ్లే కానీ రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ కొడుకు కాబట్టి కొంచెం ఫేమస్గా రాజేంద్ర కుమార్ అని ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. అవును, అతనికి తినటానికి తిండి లేకపోతే 100 రూపాయలు ఇచ్చాను నేను. సంగం హీరో. ఎస్, ఒకనొక హీరో. అవును, ఒక హీరో రాజ్ కపూర్, రాజేంద్ర కపూర్, 100 రూపాయలు ఇచ్చాను అతనికి నేను. నాకు తెలిసిన వాడు తీసుకెళ్ళి పరిచయం చేసి పాపం తినటానికి లేదు అంటే అరే అని చెప్పి ఓ 100 ఆయన చేతులు పెట్టా. ఇది మరవరాని విషయం. ఓకే, అంటే అప్పుడు అతనికి నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలియదు, ఇచ్చేసాను వచ్చేసాను అంతే. సో ఇలాంటి చాలా చాలా జ్ఞాపకాలు మీకు ఉన్నాయి. ఇది ఇలాంటి మధుర స్మృతులు చాలా ఉన్నాయి. రాజ్ కపూర్ గారితో ఉండేవి మంచి, బాగా స్నేహంగా ఉండేవాడిని. ఓకే, అంధేరి స్టూడియో అస్తమానం వెళ్తుండేవాడిని. ఓకే, నాది జుహు కొంచెం 2 స్టేషన్లు దాటితే అంధేరి. అవును, ఎలక్ట్రిక్ ట్రైన్లో జుహు అవి తిరిగాను అవన్నీ. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఖాళీగా ఉన్నాను 1 సంవత్సరం. మనసు అంతా ఇట్లా లాగేస్తుంది సినిమాకి. అప్పుడు మా మదర్ మా నాన్నగారిని కన్విన్స్ చేసి అప్పుడు 6 ఏళ్ళు, 1 ఏడాది మెడ్రాస్లో ఉన్నా, 2 ఏళ్ళు 5 ఏళ్ళు ముంబైలో ఉన్నాను. నాకు ఏ వ్యసనాలు అలవాటు కాలేదే, నేను సిగరెట్ ఎప్పుడు ముట్టుకోలేదు, ఏం అలవాట్లు లేవు, మీరు జడవక్కర్లేదు, వాడి కళ్ళు మీరు సినిమా మీద ఉంది వాడి మనసంతా, వెళ్ళనివ్వండి అని మా మదరు మా నాన్నగారికి కన్విన్స్ చేస్తే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యా. ఓకే, డైరెక్షన్ సైడ్. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడు కుదరవల్లి నాగేశ్వర ఆనాడు నా స్టూడెంట్ 52లో మామూలు నాకంటే ఎంతో తక్కువ స్టాండర్డ్. ఒరేయ్ చూడరా బ్రదర్, ఆర్ట్ ఎలా ఉందో నువ్వు అలా అవ్వాలి, నేర్చుకోవాలని రామారావు అతన్ని అనేవారు. ఓకే, అతనికి తెలుసు. అప్పుడు ఈ ఆల్రెడీ బికేమ్ లీడింగ్ ఆర్ట్ డైరెక్టర్ అయిపోయాడు అతను. అయిపోయి నాకు ప్రపోజల్ పెట్టాడు. బాబ్జీ అనేవారు నా పేరు అప్పుడు. కానీ బాంబేలోనే కమలేష్ అని మార్చుకున్నా. అవునా, పేర్లు మారుస్తూనే ఉండేవాడిని. అసలు పేరు సుబ్బారావు మా నాన్నగారు పెట్టింది, తండ్రి గారి పేరు. తాతయ్య గారి పేరు? మా తాతగారి పేరు. అంటే తండ్రి గారి పేరు పిలవకూడదు అని ఒక సెంటిమెంట్తో బాబు అంటే బాబురావు అని పిలిచేవారు. మా నాన్నగారు మా చిన్నాన్న 4 మేనత్తలు అందరూ బాబురావు అని పిలవటం అలవాటు అయిపోయింది. ఆ బాబురావుని నేను మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరినప్పుడు బాబ్జీ అని మార్చాను. కొంచెం స్టైల్గా. అక్కడంతా బాంబే వాళ్ళు, కానీ బాంబేని తిరిగి వస్తే నా పేరు కమలేష్. మళ్ళీ అలా పరిచయం, అందరికీ అలా చెప్పుకున్నాను. ఇప్పుడు కానీ మా కుదరల నాగేశ్వరరావు బాబ్జీ అని పిలిచేవాడు. బాబ్జీ నేను మాట చెప్తే విని జాగ్రత్తగా అన్నాడు అనమాట. నువ్వు నాకంటే చాలా పెద్ద ఆర్టిస్ట్వి, నీ ఆర్ట్ ముందు నాది ఎన్నో అసలు పోల్చడానికి పనికిరాదు. నువ్వు నేను కలిసి ఆర్ట్ డైరెక్షన్ చేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ లీడింగ్ ఆర్ట్ డైరెక్టర్నే, కానీ నీ పేరే ముందేస్తా టైటిల్ కార్డులో. ఓకే, కోడూరి కమలేష్, కుదరవల్లి నాగేశ్వరరావు అని వేస్తా. ఓకే, ఇన్కమ్ 50-50. దీనిలో ఆర్ట్ డైరెక్షన్లో మన ప్రొడ్యూసర్లు మనకి ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, మనకు పక్కల నుంచి చాలా వస్తుంది. కాస్ట్యూమ్స్ మనం కొనాలి, వాళ్ళు కమిషన్ ఇస్తారు. మేకప్ వాళ్ళు కమిషన్ ఇస్తారు, సెట్ ప్రాపర్టీ వాళ్ళు కమిషన్ ఇస్తారు, సెట్ వాళ్ళు ఇస్తారు, సెట్ మాస్టర్స్. మనమే డిజైన్ వేసి ఇవ్వాలి. కరెక్ట్గా ఉందా లేదా మనం అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే లేకపోతే అది ఎక్కడ అది లేదు ఇక్కడ లేదు అంటూ ఇవన్నీ అనుకుంటా వాళ్ళు మనకు ఎలా అంటిస్తారు వెనకాల నుంచి. ఇవన్నీ వస్తాయి. వీళ్ళు ఇచ్చేదానికంటే డబుల్ వస్తాయి అన్నీ. అది కూడా నీకు 50-50 ఇచ్చేస్తా. నువ్వు సుకుమారుడివి, నువ్వు కష్టపడలేవు, నువ్వు బొమ్మలే స్కెచ్లే అన్నీ ఇచ్చేయి. ఆ రోజుల్లో క్యారెక్టర్లు గెటప్లు కూడా ఆర్టిస్టులే మేమే వేసేవాళ్ళం. ఇది ఎలా ఉండాలి, వీడు ఎలా ఉండాలి, వీడు ఎలా ఉండాలని వాటిని బట్టే తయారు చేసేవారు. ఇవన్నీ నువ్వు వేసేయి, నేను చూసుకుంటా, సెట్ వర్క్ అంతా నేను తిరుగుతా అని చెప్పి
ఇలా ప్రపోజల్ పెట్టాడు నాకు. ఓకే. ఎవ్వరు అలా అంటారు అసలు. అంత లీడింగ్ ఉండి నన్ను నా పేరు ముందు పెట్టి తర్వాత చేస్తాను ఎవ్వడు అంటారు. అవును. నేను యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఆర్ట్ డైరెక్షన్ అంటే ఆఫ్టర్ ఆల్ కింద కనిపించింది. ఈ ప్రయారిటీ అది కాదు అసలు. నాకు డైరెక్షన్ ఇష్టం, నా సుప్రీం అది. అదే నా ఫోకస్ అక్కడ ఉంది. కాబట్టి సారీ నాగేశ్వరరావు, నాకు వద్దు ఈ ఆర్ట్ డైరెక్షన్. నాకు ఇష్టమే కానీ నాకు అసలు డైరెక్టర్ అవ్వాలని నా చిన్నప్పటి నుంచి నా కోరిక. కాబట్టి అందులో వెళ్తా అన్నాడు. చాలా ఫీల్ అయ్యాడు పాపం. సో ఎల్వి ప్రసాద్ గారి దగ్గర చేరి అలా ఉన్నాను.